వేసవి సీజన్ కావడంతో వారాంతపు సెలవులు తోడు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య పోటెత్తుతున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు తీసుకున్నటువంటి భక్తులు ప్రధానంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇటు అలిపిరి దగ్గర ఈ యొక్క సర్వదర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి టోకెన్లు తీసుకోవడానికి ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు వీరంతా కూడా గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వదర్శనానికి సంబంధించి 12 నుంచి 13 గంటల సమయం పడుతూ ఉంది. ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా ఉన్నటువంటి భక్తులకు సంబంధించి అయితే ఎక్కువగా సమయం పడుతుండడంతో భక్తులు, సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వేసవి సీజన్ కావడంతో, సెలవులు కావడంతో పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతో తిరుమల కిటకిటలాడుతూ ఉంది. తిరుపతిలోనే ఏదైతే భక్తులకు సర్వదర్శన టోకెన్లకు సంబంధించి జారీ చేసే కేంద్రాల వద్ద భక్తులంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గంటల తరబడి వీరంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీనివాసం గెస్ట్ హౌస్ దగ్గర క్యూ లైన్లోకి వచ్చేందుకు భక్తులంతా కూడా ఒక్కొక్కరుగా లోపలికి క్యూ లైన్లోకి వెళ్తూ ఉన్నారు. సర్వదర్శన టోకెన్లకు సంబంధించి ముందస్తుగా రోజుకు ఏదైతే వారాంతపు రోజుల్లో శని, ఆదివారం వచ్చేసరికి 20 నుంచి 30 వేల టికెట్లను జారీ చేస్తూ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు స్వామి? ఎలా అనిపిస్తుంది లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు? 64 years old. Yes. Sir, I am standing here for 1 hour and I have come from Kanpur, Uttar Pradesh. Now I am not in a position to stand here, though I have decided to go back. Where are you coming? Where are you coming from? I am coming from Uttar Pradesh, Kanpur. Kanpur. Yes. Sarvadarshan tokens not you are not available in not able to. Oh. I am coming here after almost 37 years. Oh. I was there. I came here 37 back. This time I come here, but I think it is not possible. The way even if you cannot get this token timely, I cannot stand. Yes. Okay. I cannot stand for 2-3 hours. I am 64. For the patient, it is not possible. But my wife is also, she is heart patient. Right. And సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి వచ్చినామంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. మేము ఆవిడ నుంచి నేను వస్తున్నాం, డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఆయన మా నాకు కూడా వచ్చి ఉండేది. ఆయన ఆఫీసర్, ఆయన ఆడిట్ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ ఆయన. అతనే మరి వస్తే ఇప్పుడు ఇక్కడ టికెట్కి వెయిట్ చేస్తే ఇప్పుడు మన సెక్యూరిటీ ఆయన నుంచి ఏం చెప్పినాడు, 9:30 అవును అటని చెప్పాడు ఆయన. పాపం దాన్ని మళ్ళీ తిప్పి వెళ్ళిపోతాను అటని. అవును. डायबिटीज है, मैं हार्ट पेशेंट हूँ। वो बड़ा प्रॉब्लम है, बहुत प्रॉब्लम, बहुत दिक्कत है। इतना लंबा लाइन है, गर्मी में परेशान हो रहे हैं। बहुत दिक्कत है, फंस गए इधर। बहुत दिक्कत, इतना नहीं होना चाहिए। సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఎదురు చూడడానికి చాలా ఇబ్బందులు చెప్తూ ఉన్నారు. సర్వదర్శన టోకెన్లకు సంబంధించి క్యూ లైన్లో గంటల తరబడి వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు, సామాన్య భక్తులు వీరంతా కూడా గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. అమ్మ, ఎన్ని గంటలు అవుతుంది మీరు వచ్చున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తల్లి? మీరు ఏం మాట్లాడారు? ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ మేము. డిపిఆర్ సికింద్రాబాద్ నుంచి. సార్ చాలా కష్టం ఉంది సార్. ఏంటిది, వచ్చిన వాళ్ళకి లైన్గా వచ్చేసినట్టు టికెట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. 3 o'clock వచ్చి ఇక్కడ ఓపెన్ 6కి అయింది. 6కి వచ్చి కూర్చున్నాం సార్. ఇక్కడ ఒక్కసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడి వరకు తెలిస్తేనే అక్కడ ఏముందో ఏంటో మాకు తెలిసేది. అదే సార్, కొంచెం టైం టేబుల్ ఏదో కరెక్ట్ చెప్పి తొందరగా ఇచ్చేస్తే వెళ్ళిపోతాం కదా సార్. లేదంటే వెళ్ళి మళ్ళీ తర్వాత టైం కన్నా వస్తాం. అదేదో ఎంతమందికి ఇస్తారో ఏంటో క్లియర్గా చెప్పేసి ఒక టైం లిమిట్ పెట్టి అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంత క్రౌడ్ పెట్టి మళ్ళీ కొంతమందికి ఇచ్చి మీరు మళ్ళీ రేపు రమ్మంటే ఎలా సార్? చాలా ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్లో కూడా దొరకట్లేదు సార్. ఆల్రెడీ ట్రై చేసి చూసి అంతా చేసుకొని వచ్చాం. అలాగనే ఇది సామాన్య భక్తుల పరిస్థితి. ఇది ఏదైతే గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్నా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చి 5 గంటలకు వచ్చినాం. లైన్లో నిల్చోడానికి ఒక టికెట్ టోకన్ కోసం ఉన్నాను. ఓకే, చాలా ఇబ్బందులు పడుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. అసలు ఏం సమాచారం చెప్తున్నారు? కనీసం నీళ్లు కానీ ఏం చెప్పట్లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. తల్లి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మీరు వచ్చున్నారు చాలాసేపటి నుంచి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అందరం ఒకటే ఫ్యామిలీ సార్. హైదరాబాద్ నుండి వచ్చాము. ఓకే. 3 o'clock నుండి వెయిట్ చేస్తున్నాము. 6కి ఓపెన్ అయింది
గేట్ ఇక్కడ 6 నుండి ఉన్నామంటే ఇంకా ఏం తెలీదు ఏమవుతుందో లోపల తెలీదు. చెప్తామండి కనీసం నీళ్ళని ఇస్తున్నారమ్మా? ఏం ఫెసిలిటీస్ లేవు. మీరంతా పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లో గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు సర్వదర్శన్ టోకెన్ దగ్గర ఇబ్బందులు పడుతున్నామంటూ భక్తులు, సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సీజన్ కావడంతో ఓవైపు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామంటూ పదే పదే చెప్తున్నటువంటి టీటీడీ ఆచరణలో మాత్రం సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. సర్వదర్శనానికి వెళ్ళేటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తూ, చిన్నపిల్లలతో సహా క్యూ లైన్లో వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఎక్కడి నుంచి వచ్చినారమ్మా మీరు? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తల్లి? అమ్మా పైకి నుంచి అమ్మా తల్లి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? ఎలాంటి రాజంపేట. అమ్మా టికెట్ లేదు, ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడికి వచ్చున్నారు? అవునా? ఏమన్నా నీళ్లు కానీ అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారా మీకు? వీరంతా కూడా చిన్న పిల్లలతో వీరంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్వదర్శనానికి సంబంధించి జారీ చేసే కేంద్రాల వద్ద భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ క్యూ లైన్లో వీరంతా కూడా సామాన్య భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సర్వదర్శన టోకెన్లు శని ఆదివారం వచ్చేసరికి 20 నుంచి 30 వేల టికెట్లు జారీ చేస్తూ ఉండడంతో సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున వీరందరూ కూడా చేరుకోవడంతో క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి దర్శనానికి, సర్వదర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసేటువంటి కేంద్రం వద్ద భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. సామాన్య భక్తులకు ముందస్తుగా క్యూ లైన్లో వచ్చినటువంటి వారికి ముందస్తుగా టికెట్లు జారీ చేయడం ద్వారా మాకు గంటల తరబడి ఇక్కడ నిరీక్షించే అవకాశం లేకుండా టికెట్లు జారీ చేయాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చామండి. నడిచి వచ్చాము. ఇప్పటికి 18 రోజులు అవుతుంది. 16వ తారీఖు ఏప్రిల్ బయలుదేరామండి, బుధవారం. బాగా అంతా హ్యాపీగా జరిగిందండి. ఇంకా లేదండి, ఇప్పుడు వెళ్తున్నాం, దొరుకుతాయని. అన్నీ బాగున్నాయి సార్, అన్నీ బాగున్నాయి. సత్యసాయిబాబు. నేను రాజమండ్రి నుంచి వచ్చాను, తూర్పుగోదావరి జిల్లా. పాదయాత్ర దేవుడికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను రాజమండ్రి నుంచి. నా పేరు రాంబాబు, ప్రకట రాంబాబు. నరేంద్రపురం, రాయనారం మండలం. రాయనారం నడుచుకుంటూ వచ్చాము పాదయాత్ర చేసుకుంటూ. తారీఖుని బుధవారం 16వ తారీఖున బయలుదేరాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, రాయనారం మండలం, నరేంద్రపురం గ్రామం. 30 మంది మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. పాడి పంటలు బాగుండాలని, ఆయురారోగ్యం బాగుండాలని ఈ యాత్ర చేసామండి. మీకు దర్శన టికెట్లు ఉన్నాయా ముందుగా? లేదండి, ముందుగా ఇస్తే నడిచి వచ్చేవాళ్ళు కదా. మామూలుగా మేము అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇది 10వ సంవత్సరం మేము బయలుదేరి